నిర్మాతలుగా మారి కోట్లు పోగొట్టుకున్న హీరోయిన్లు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సావిత్రి గారు చిన్నారి పాపలు అనే చిత్రాన్ని నిర్మించి భారీగా నష్టపోయారు. అప్పట్లో ఆమె నష్టపోయింది లక్షల్లో అయినప్పటికీ ఇప్పటి రోజుల్లో అయితే ఆమె నష్టపోయింది 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాంచన సీత, కలికాలం, అదృష్టం, వింత కోడలు వంటి చిత్రాలు నిర్మించి జయసుధ సంపాదించిందంతా నష్టపోయింది. హీరోయిన్ భూమిక తకిట తకిట అనే చిత్రాన్ని 2 కోట్ల బడ్జెట్ లో నిర్మించి కోటి పైన నష్టపోయింది. హీరోయిన్ కళ్యాణి K2K ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను స్థాపించి ఓ ద్విభాషా చిత్రాన్ని రూపొందించింది. ఆ సినిమా వల్ల ఈమె చాలా నష్టపోయింది. బాలకృష్ణ హీరోగా నటించిన నిప్పురవ్వ అనే చిత్రానికి సహ నిర్మాతగా విజయశాంతి వ్యవహరించి భారీగా నష్టపోయింది. మంజులా ఘట్టమనేని షో చిత్రంలో హీరోయిన్ గా నటించడమే కాకుండా ఆ చిత్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత మహేష్ బాబుతో నాని చిత్రాన్ని నిర్మించింది. అంతేకాకుండా కావ్యాస్ డైరీస్ అనే చిత్రాన్ని కూడా నిర్మించింది. ఈ సినిమాలన్నీ భారీ నష్టాలను మిగిల్చాయి. హీరోయిన్ రోజా తన భర్త సెల్వమణి దర్శకత్వం వహించిన ఓ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించానని, ఆ సినిమా వల్ల భారీగా నష్టపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. హీరోయిన్ శ్రీదేవి కూడా సహ నిర్మాతగా కొన్ని చిత్రాలను రూపొందించి కోట్లు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయట. మెహబూబా, పైసా వసూల్, లైగర్ వంటి చిత్రాలను నిర్మించి కోట్లు నష్టపోయింది హీరోయిన్ చార్మి. ఈమె ఇంకా సినిమాలు నిర్మిస్తూనే ఉంది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి వంటి చిత్రంలో హీరోయిన్ గా నటించిన సుప్రియ యార్లగడ్డ రాజ్ తరుణ్ తో అనుభవించు రాజా అనే చిత్రాన్ని నిర్మించి భారీగా నష్టపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ do subscribe.